బ్రేకింగ్ న్యూస్ గ్రూప్ 1 అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. గత కొద్ది నెలలుగా కోర్టు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకు హైకోర్టు ధర్మాసనం తీపి కబురు అందించింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ చీఫ్ జస్టిస్ ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేయాలని, మెయిన్స్ జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాలని గతంలో సింగిల్ జడ్జి ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ ఎంపికైన అభ్యర్థులు డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం సింగిల్ జడ్జి ఆదేశాలను కొట్టివేస్తూ సీజే బెంచ్ నేడు తుది తీర్పు వెలువరించింది. ప్రస్తుతం కొనసాగుతున్న నియామక ప్రక్రియకు ఎటువంటి ఆటంకం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 562 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన సంగతి తెలిసిందే. తాజా తీర్పుతో వీరి ఉద్యోగాలకు పూర్తి స్థాయిలో లైన్ క్లియర్ అయింది. కోర్టు చిక్కుల వల్ల తమ కెరియర్ ఏమవుతుందో అని ఆందోళన చెందిన అభ్యర్థులు ఇప్పుడు హైకోర్టు తీర్పుతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 1 అభ్యర్థుల నిరీక్షణకు తెర పడిపోయింది. గత కొద్ది నెలలుగా కోర్టు తీర్పు కోసం ఎంతో ఉత్కంఠగా అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. సో అభ్యర్థుల ఎదురు చూపులు పాజిటివ్గా ఫలించాయి. హైకోర్టు ధర్మాసనం వాళ్లకు తీపి కబురు అందించింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ చీఫ్ జస్టిస్ ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు చేయాలని, మెయిన్స్ జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాలని గతంలో సింగిల్ జడ్జి ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపికైన అభ్యర్థులు సవాల్ చేశారు. డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ జరిగింది. సో విచారణ అనంతరం సింగిల్ జడ్జి ఆదేశాలను కొట్టివేస్తూ సీజే బెంచ్ నేడు తుది తీర్పు వెలువరించింది. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి నియామక ప్రక్రియకు ఎటువంటి ఆటంకం లేదు అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 562 మంది అభ్యర్థులకు నియామక పత్రాల్ని అందించినటువంటి సంగతి తెలిసిందే. తాజా తీర్పుతో వీరి ఉద్యోగాలకు పూర్తి స్థాయిలో లైన్ క్లియర్ అయింది. కోర్టు చిక్కుల వల్ల తమ కెరియర్ ఏమవుతుందో, తమ నియామకాల పరిస్థితి ఏమవుతుందో అంటూ వాళ్ళు ఉత్కంఠగా ఎన్నో రోజులు గడుపుతూ వస్తున్నారు. వాళ్ళ ఉత్కంఠకు తెర పడిపోయింది, వాళ్ళ ఆందోళనకి తెర పడిపోయింది. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గ్రూప్ 1 పైన హైకోర్టు తీర్పుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు గ్రూప్ 1 అభ్యర్థులకి చాలా ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు, సంతోషకరమైనటువంటి వార్త. సో ఈ డివిజన్ బెంచ్లో వచ్చినటువంటి తీర్పు ఏ అంశాల ఆధారంగా, ఎటువంటి వాదనల ఆధారంగా ఈ తీర్పులు ఇచ్చారు? గ్రూప్ 1 అభ్యర్థుల నిరీక్షణకు తెరపడిపోయింది. గత కొద్ది నెలలుగా కోర్టు తీర్పు కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు అభ్యర్థులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1లో నియామకమైనటువంటి అభ్యర్థులకి నియామక పత్రాలు కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించారు. సో తర్వాత కొంతమంది సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేస్తూ, అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ తీర్పు రద్దు చేస్తూ చీఫ్ జస్టిస్ ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే చాలామంది మళ్ళీ మూల్యాంకనం చేయాలి, పరీక్ష రద్దు చేయాలంటూ మళ్ళీ అభ్యంతరం తెలపడంతో డివిజన్ బెంచ్కి వెళ్లారు రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డివిజనల్ బెంచ్ను ఆశ్రయించింది. సో దీంతో డివిజనల్ బెంచ్ చాలా స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది. గ్రూప్ 1 నియామకానికి సంబంధించి ఎటువంటి ఆటంకాలు లేవు, ఎటువంటి మూల్యాంకనం అక్కర్లేదు అంటూ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం అందిస్తారు. సురేష్, డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో అంటే ఎటువంటి వాదనల అనంతరం, ఎటువంటి విచారణ అనంతరం తీర్పు ఇచ్చింది డివిజన్ బెంచ్? అంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్ సరిగ్గా కండక్ట్ చేయలేదు, ఏదైతే మళ్ళీ రీకరెక్షన్ చేయాలి అని చెప్పేసి కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ ని రద్దు చేయాలని చెప్పేసి అభ్యర్థులు గతంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్ల పైన విచారించిన సింగిల్ బెంచ్ మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్ కి సంబంధించి ఎగ్జామ్ నిర్వహించిన అక్కర్లేదు, కానీ
పేపర్స్ రీకరెక్షన్ చేసి ఆ తర్వాత నియామకాలు చేయాలని చెప్పేసి కూడా సింగిల్ బెంచ్ గతంలో తీర్పిచ్చింది. ఆ తీర్పును డివిజన్ బెంచ్ లో టీజీపీఎస్సీ అప్పీల్ చేయడం జరిగింది. గ్రూప్ 1 ఎగ్జామ్స్ అన్ని ప్రామాణికల ప్రకారమే జరిగాయి, ఎక్కడ కూడా అవకతవకలకు ఆస్కారం లేకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేశామని చెప్పేసి కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఇప్పటికే నియామకాల ప్రక్రియ కూడా పూర్తయిందని చెప్పేసి కూడా హైకోర్టు తెలపడంతోనే హైకోర్టు గతంలోనే డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ స్టే విధించడం జరిగింది. ఈ రోజు పూర్తిగా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేస్తూ ఇక మళ్ళీ రీకరెక్షన్ చేయాల్సిన అవసరం లేదు, నియామకాల ప్రక్రియ నిబంధనలకు లోబడి చేయాలని చెప్పేసి కూడా గతంలో ఇచ్చినటువంటి తీర్పునే ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఖచ్చితంగా ఇక ఎలాంటి ఆటంకం లేకుండా మళ్ళీ రీకరెక్షన్ అనేది జరగకుండా ఇప్పుడు నియామక పత్రాలు ఇచ్చినటువంటి అభ్యర్థులంతా కూడా ఉద్యోగులలో కొనసాగవచ్చు అని చెప్పేసి కూడా హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఈ తీర్పుతో ఎంపికైన అభ్యర్థులంతా కూడా భారీ ఊరట లభించిందని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి కావచ్చు, గ్రూప్ 1 ఎగ్జామ్ రద్దు కావడం, భారీ అవకతవకలు జరగడం, పేపర్ లీకేజీలు కావడం, ఇవన్నీ కూడా గతంలో చూసాం. కాబట్టి ఈసారి మళ్ళీ సంవత్సరాల తరబడి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తున్నప్పటికీ కూడా గ్రూప్ 1 నియామకాలు జరగకపోవడంతో చాలా తీవ్ర నష్టపోయామని చెప్పేసి కూడా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు కోర్టుకు దృష్టికి తీసుకొని రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఎగ్జామ్ రద్దయినా కానీ మళ్ళీ రీకరెక్షన్ అయినా కానీ మళ్ళీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది, పెండింగ్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మా అభ్యర్థులని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు టీజీపీఎస్సీ తరఫున వాదనలు విన్నది, అదేవిధంగా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల వాదనలు వింది, అదేవిధంగా క్వాలిఫై కాని అభ్యర్థుల వాదనలు కూడా వినడం జరిగింది. విన్న తర్వాత డివిజన్ బెంచ్ ఈ రోజు కీలక తీర్పు వెల్లడించడం జరిగింది. ఇక గ్రూప్ 1 నియామకాలకి ఎలాంటి ఆటంకం లేదు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు అందజేసింది ప్రభుత్వం, వారు ఉద్యోగాలలో జాయిన్ కావడం జరిగింది, విధులు కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది, మళ్ళీ ఒకవేళ నియామకాలు రద్దు చేస్తే మళ్ళీ ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చేదని చెప్పేసి కూడా ఒక ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి అభ్యర్థులంతా కూడా ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఇప్పుడు వారికి అనుకూలంగా రావడంతో ఇక ఉద్యోగాల నియామకంలో ఎలాంటి ఆటంకం లేకుండా ఇక వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు దొరికిందని చెప్పొచ్చు. ఖచ్చితంగా దీనికి సంబంధించి గత కొన్ని నెలలుగా ఈ ఉత్కంఠ నెలకొంది. గత వారమే హైకోర్టు తీర్పు వెల్లడిస్తుంది అనుకున్నారు, కానీ దాని తీర్పు ఇంకా ప్రిపేర్ కాకపోవడంతో ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది. ఫస్ట్ ఐటమ్ లోనే ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కి సంబంధించిన తీర్పు హైకోర్టు వెల్లడించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్. గ్రూప్ 1 అభ్యర్థులకి బిగ్ రిలీఫ్ లభించిందని చెప్పొచ్చు. ఇప్పటికే 562 మంది అభ్యర్థులకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించారు. అయితే ఇప్పటికే చాలామంది ఉద్యోగాల్లో జాయిన్ అయినప్పటికీ కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. మళ్ళీ డివిజన్ బెంచ్ నుంచి ఎటువంటి తీర్పు వస్తుందో, నియామకాలు రద్దు చేస్తారా, నియామకాలు మళ్ళీ కొనసాగుతాయన్నటువంటి ఒక ఉత్కంఠతో ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నారు. కానీ వాళ్ళందరికీ గుడ్ న్యూస్ చెప్పే విధంగా డివిజనల్ బెంచ్ తీర్పు వచ్చింది. గ్రూప్ 1 అభ్యర్థులు వాళ్ళు ఉద్యోగంలో కొనసాగొచ్చు, నియామక ప్రక్రియకి ఎటువంటి ఆటంకం లేదు అంటూ డివిజనల్ బెంచ్ తీర్పు ఇవ్వడంతో గ్రూప్ 1 అభ్యర్థులకి ఆల్రెడీ జాబ్స్లో జాయిన్ అయినటువంటి వాళ్ళకి ఒక బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పొచ్చు.